ఫౌండేషన్ నుండి వాలంటీర్స్గా అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అయితే ఈ విషయం గురించి ఎవరు కూడా ఎక్కడ ఎవరితో మాట్లాడరు. ఈవెన్ మన అక్క చెల్లెళ్ళం ఉన్నా కూడా డిస్కషన్ చేయలేము. అదొకటి ఏంటో మనకు జబ్బులాగానో అది అన్నట్టుగానో లేకపోతే అది పెద్ద ఘోరంగా నేరంగా అనుకుని అసలు ఆ మాట మాట్లాడము, ఎవరితో కూడా చర్చించలేము. మహా అనుకుంటే ఫ్రెండ్స్తో తప్ప. కానీ మన సేమ్ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మనకేం తెలుస్తుంది? మనకంటే ఆ సీనియర్ వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు మనకి ఏదైనా సలహా ఇవ్వగలుగుతారు. అయితే బయట నాప్కిన్స్ అనేవి ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటాయి. అవి ప్లాస్టిక్తో తయారు చేసినవి మనం పీరియడ్స్ టైంలోన 24 hours యూస్ చేస్తాం. అయితే ఈ ప్యాడ్స్ అనేది ఎవ్రీ 4 hours ఒకసారి మనము చేంజ్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఒకటి పెట్టేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అలా పెట్టుకోకుండా ఎవ్రీ 4 hours ఒకసారి మనము ప్యాడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. అయితే బయట వాటిల్లో ఉన్న కెమికల్ ప్లస్ ప్లాస్టిక్ అనేది దాంతో తయారు చేస్తారు. అట్లాంటి వాడడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మేము ఇక్కడ మా ఫౌండేషన్ నుంచి ఎలాంటి ప్యాడ్స్ వాడాలి, దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఈ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరే కాకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా మీరు షేర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఏదన్నా ఒక వీడియో నచ్చింది అనుకోండి, లైక్లు కొట్టేస్తాం, షేర్లు చేస్తాం. వాటి వల్ల మనకైతే యూజ్ లేదు. సో అది చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాఫిటా లేకపోతే లాసా అన్నది ఇక్కడ సంబంధం లేదు. సో మనకు తెలిసిన విషయాన్ని మనం 10 మందికి తెలియజేయాలి, మాట్లాడుకోవాలి. అయితే ఈ ప్యాడ్స్ అనేవి మనకు గవర్నమెంట్ ఏపీ వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ? ఏపీ మోడల్ స్కూళ్ళల్లో. అయితే మనకు ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి తయారు చేయాలని చెప్తుంది. సో మనకు ఇవి ఈ సురక్ష అనేసి ప్యాడ్స్ ఇస్తారు. ఇవి ఎక్కడ బయట కూడా సేలింగ్ అనేది ఉండదు. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే హెల్త్కి ఏదైతే మంచి ఉంటున్నాయో అవి మాత్రమే వాడండి అని చెప్తున్నారు. సరే, మీరు స్టడీ చేస్తున్నంతసేపు కాలేజీలో స్కూల్లో ఉన్నంత వరకు వాళ్ళు ఇవి ఇవ్వగలుగుతారు. తర్వాత మీరు స్టడీ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, బయట ఎక్కడా దొరకవు. మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చేస్తారు? మళ్ళీ మార్కెట్లో మనకి ఏదైతే అవైలబుల్ ఉందో అది వాడుకుంటాం. సో దాని గురించి ఎక్కువ అవేర్నెస్ అనేది లేదు. మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. అయితే బయట దొరికే వాటిల్లో ప్లాస్టిక్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే చూడండి.